ये पवन नहीं आंधी है। కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయ రంగంలోకి దిగాడు. పదవులు డబ్బులు కాకుండా మొదట జనాల్లోకి వెళ్లాలన్న ప్రణాళికతో 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. ఆ టైంలో కూటమి విభజిత ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించింది. కొన్నాళ్ల తర్వాత పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. టీడీపీతో తెగతింపులు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. అటు సినిమాలు చేస్తూనే రాజకీయాలకు టైం ఇచ్చాడు. జనం మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమయ్యాడు. రెగ్యులర్ గా జనంలోకి వెళ్తూ నెమ్మదిగా ఎదగాలని భావించారు. కానీ ప్రారంభంలో పవన్ కి కూడా అన్నలాగే తమ్ముడు కూడా వచ్చి వెళ్లిపోతాడు, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరనే విమర్శలొచ్చాయి. అధికార పక్షం అటు ప్రతిపక్షం వైసీపీ కూడా విమర్శలు చేసింది. వ్యక్తిగత జీవితాన్ని లాగి విమర్శలు చేశారు. ఇవన్నింటినీ భరించాడు పవన్. తిట్టుకు తిట్టే సమాధానమని భావించి రెచ్చిపోయాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఆయన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా 1 సీటు మాత్రమే గెలిచింది. ఘోరంగా పరాజయం చెందింది. అయినా పవన్ తగ్గలేదు. తాను లాంగ్ టర్మ్ రాజకీయాలను చూస్తానని వెల్లడించారు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 5 ఏళ్లలో ఆ పని చేశాడు. చాప కింద నీరులా నెమ్మదిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాడు పవన్. తరచూ జనాల్లో ఉన్నాడు. మీటింగ్లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్ పెంచాడు. వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్ ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా పారిపోయేవాడు కాదు, ఉండేవాడు అని జనం నమ్మేలా చేశాయి. ఇప్పుడు పవన్ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఓట్ల మేనేజ్మెంట్ తెలుసుకున్నాడు. ఏ అంశాన్ని మాట్లాడితే ఎవరిని టార్గెట్ చేయొచ్చు, ఏ జనాన్ని ఆకర్షించొచ్చో తెలుసుకున్నాడు. తమ అతిపెద్ద సామాజిక వర్గమైన కాపుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. తాను రాజకీయాల్లో ఉంటానని, వారికి అండగా ఉంటానని నమ్మకం కలిగేలా చేశాడు. దీంతో ఆ వర్గం పవన్ వైపు మళ్లింది. వైసీపీ వైపు ఉన్న వాళ్లంతా పవన్ వైపు టర్న్ తీసుకున్నారు. మరోవైపు యూత్ ని టార్గెట్ చేస్తూ వెళ్లాడు పవన్. వారిని బాగా రెచ్చగొట్టాడు. పైసలకు అమ్ముడుపోయేవారు కాదు యువత అంటూ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తన వైపు ఆకర్షింపచేసుకున్నాడు. పవర్ఫుల్ స్పీచ్లతో యువతిని బాగా ఆకర్షించాడు. ఇవన్నీ పవన్ కి 2024 ఎన్నికలలో పనిచేశాయి. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో 82% పోలింగ్ నమోదైందంటే కారణం పవన్ కళ్యాణ్. అందుకే ఏపీలో 2024 ఎన్నికల్లో పవన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు. స్మార్ట్ మూవ్. ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని భావించిన పవన్ రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడు. టీడీపీ బీజేపీలతో పొత్తు సెట్ చేశాడు. తానే ముందుండి ఈ ప్రక్రియను నడిపించాడు. అన్నీ తానై వ్యవహరించాడు. 3 పార్టీలు కలిసి పనిచేసేలా ప్లాన్ చేసి ఎన్నికల్లోకి వెళ్లాడు. తమ కార్యకర్తల్లోనూ ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాని ఇచ్చాడు పవన్. ఎన్నికలకు ముందు నుండి యాక్టివ్ గా ఉన్నాడు. ఎన్నికల్లోనూ అగ్రెసివ్ గా ప్రచారం నిర్వహించాడు. మాటలకు తూటా పేలుస్తూ ముందుకెళ్లాడు. అత్యంత పవర్ఫుల్ స్పీచ్లతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నాడు పవన్. ఆయన స్పీచ్లు బాగా హైలైట్ అయ్యాయి. జనాన్ని, యువతని బాగా ఆకర్షించాయి. అవన్నీ ఓట్లుగా మారాయి. వైసీపీ ఓట్లలో చీలిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది. ఉపాధి కల్పించే విషయంలో, రాష్ట్ర అభివృద్ధి, రోడ్ల విషయంలో విఫలమయ్యాడు జగన్. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ హక్కుల చట్టాల్లో మార్పులు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. మరోవైపు రాజధాని అంశం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఇలా జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు పవన్. ఆ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూటమి ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యాడు. వైసీపీ ఓట్లలోనూ చీలిక తీసుకొచ్చాడు. దాదాపు 9% ఓట్లు జనసేన సాధించిందంటే అందులో సగం వైసీపీ ఓట్లే. అంతేకాదు తాను పోటీ చేసిన అన్ని సీట్లలో
విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాడు. ఓ కింగ్ మేకర్ గా నిలిచాడు. సీట్ల ప్రకారం టీడీపీ సక్సెస్ అయినా నైతికంగా, రాజకీయంగా పవన్ ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయవంతంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకోబోతున్నారు పవన్. అన్న చిరంజీవిలా ఇలా పార్టీ పెట్టిన 2-3 సంవత్సరాల్లోనే పార్టీని క్లోజ్ చేయకుండా 10 ఏళ్లు వెయిట్ చేశాడు పవన్. బాగా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, తాను తిట్టాడు. ఫక్తు రాజకీయ నాయకుడిలా మారాడు. విజయం సాధించాడు. కానీ చిరంజీవి అలా చేయలేకపోయాడు. ఆయన మనస్తత్వం ఆయన్ని త్వరగా పార్టీ క్లోజ్ చేసేలా చేసింది. చిరంజీవిలోని సెన్సిటివ్ నేచర్ ఆయన్ని రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ చేస్తే, అదే డేరింగ్, డైనమిక్ ఆలోచనలు, మొండితనం పవన్ ని సూపర్ హిట్ చేశాయి. మొన్న చంద్రబాబు పదవీ ప్రమాణ వేదిక మీద జరిగిన సీట్లు కొన్ని పరిశీలిస్తే, అటు చంద్రబాబు నుండి గాని, ఇటు ప్రధానమంత్రి మోదీ నుండి గాని పవన్ కు ఎంత సపోర్ట్ ఉందో అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ చంద్రబాబు, జగన్ కన్నా పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా విశ్వసిస్తోంది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత పైకి ఎదిగే అవకాశాలు పుష్కలం. మరో దశాబ్ద కాలంలో, అంటే వచ్చే 2 ఎన్నికల్లో ఓటు బ్యాంకును, సీట్ల సంఖ్యను పెంచుకోగలిగితే పవన్ కళ్యాణ్ వైసీపీ, టీడీపీ ఇద్దరికీ మేకులా తయారై అధికారం చేపట్టినా చేపట్టొచ్చు.